అసల ఈ యొక్క ఈ అనంతకోటి విశ్వంలో ప్రతి యుగంలోనూ ఒక అవతార పురుషుడు, ఒక యుగ పురుషుడు భూమి యొక్క మనుగడను సాగించడానికి, అక్కడున్న మంచిని ఇంకా పెంచుతాకి ఒక ప్రక్రియ ద్వారా మానవ రూపంలో మహనీయులందరూ కూడా భూమి మీదకి వస్తారు. అలా ఎంతో మంది మహనీయులు వచ్చారు. వాళ్ళు ఇక్కడ మానవ రూపంలో వచ్చి తర్వాత వాళ్ళ యొక్క దైవశక్తిని పెంచుకుని పూర్తిగా ఇక్కడ మానవ రూపంలో ఉన్నప్పుడు మానవులందరికీ కూడా ఎన్నో గొప్ప విషయాలు చేసి వాళ్ళందరినీ కూడా మహనీయులుగా మారుస్తా కొంతమంది వస్తారు. అలాగా చాలా మంది వచ్చారు. అలాంటి వాళ్ళలోనూ ఒక బుద్ధుడు అనుకోవచ్చు, రమణ మహర్షి అనుకోవచ్చు, ఇంకా చాలా మంది గురువులు ఉన్నారు. చాలా మంది గురువులు ఉన్నారు, బాగానే ఉంది. కానీ ప్రతిసారి ఎవరో గురువు వస్తున్నారు, ఆ గురువు ఏదో చెప్తున్నారు, దాన్ని కొంతమంది ఆచరిస్తున్నారు. అది కొంతవరకు మాత్రమే ఉంటుంది. అది ఎక్కడ వరకు అంటే ఒక మతం వరకు, ఒక కులం వరకు, ఒక జాతి వరకు, ఒక దేశం వరకు, ఒక ప్రదేశం వరకు మాత్రమే ఉంటుంది. కానీ 1947లో నవంబర్ 11వ తారీఖున ఈ భూమి మీదకి ఒక గొప్ప మహనీయుడు వచ్చాడు. ఆ మహనీయుడు పుట్టినప్పుడు ఆ తల్లిదండ్రులకు తెలుసో తెలియదో కానీ ఈరోజు ప్రపంచం అంతా కూడా, ప్రపంచం కూడా కాదు, ఈ విశ్వం అంతా కూడా రేపొద్దున పండగ చేసుకుంటుంది. ఒకసారి అటువంటి గొప్ప గురువు మనకు దొరికినందుకు గట్టిగా క్లాప్స్ కొట్టాలి మనం. అసలు ఎందుకు ఎందుకు మరీ అంతలాగా పొగుడుతున్నారు? ఆయన ఏం చేశారు అన్న వాళ్ళకి, ఆయన గురించి తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళకి కూడా ఆయన గురించి నాకు తెలిసిన విషయంగా ఈరోజు చెప్తున్నా. ఆయన ఎవరు, అసలు ఎందుకు వచ్చారు, ఏం చేశారు అన్నది తెలియని వాళ్ళ గురించి తెలిసిన వాళ్ళు మళ్ళీ వినండి, తప్పేం లేదు. ఎందుకంటే ఒక మంచి విషయం మనం ఎన్నిసార్లైనా వినొచ్చు. అలాగేంటంటే 1997లో ఇక్కడ 11 అనేటప్పటికి చంద్రుడు యొక్క సంఖ్య, అది ఎంతో గొప్ప మహనీయుడిగా చూడండి. 11 డేట్, అసలు ఆ డేట్కి పూర్తిగా ఆ డేట్కి వచ్చాడు ఆయన. అంటే సృష్టికి ముందే తెలిసిపోయింది ఒక మహనీయుడికి జన్మనిస్తున్నానని. అటువంటి మహనీయుడు యొక్క జన్మ తీసుకున్న తర్వాత ఆయన చిన్న బాల్య వయసులో చదువుకున్నాడు. తర్వాత వాళ్ళ ఫాదర్ గురించి మనం చెప్పుకున్నాం క్లాస్లో. వాళ్ళ నాన్నగారికి ఒక డిసీజ్ వచ్చినప్పుడు కూడా ఈయన చెలించకుండా అటువంటి సిచ్యువేషన్లో ఉన్నాడు. పిల్లడు ఏమవుతాడో తెలియదైనా సరే ఈయన మాత్రం ఒక మహాయోగి అయిపోయాడు. ఆయన జాబ్ చేసేటప్పుడు కూడా అన్ని టూర్లు ఎక్కువ తిరిగేవాడు. ఆయన టూర్లు ఎందుకు తిరిగాడు అంటే జాబ్ పరంగా తిరిగారని చెప్పి అందరికి భ్రమ కల్పించాడు. కానీ జాబ్ పరంగా తిరగలేదు. అక్కడక్కడ కూడా మొత్తం అందరికి జ్ఞాన ప్రచారమే చేశాడు. చాలా కష్టం అసలు. ఎలా అంటే ఒక జీవితాన్ని, ఒక కుటుంబాన్ని విడిచిపెట్టి అందరి కోసం బతుకుతున్న చాలా కష్టమైన పని. ఏదో చిన్న విషయం కూడా కాదు. అలాంటిది ఈరోజు అన్ని దేశాలు కలిసిపోయినాయి. ఇప్పుడు ఒక ధ్యానం అంటే బ్రహ్మ ఋషి సుభాష్ పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరాలు. అటువంటి పిరమిడ్ ధ్యాన మందిరంలో ఎంతో మందిని జ్ఞానులుగా మార్చిన మహనీయుడు. అంటే జ్ఞానం, అంతకు ముందు జ్ఞానం ఉంది, ఎందుకు లేదు? ఉంది. ఎవరు? బుద్ధుడు కనిపెట్టిన ఆనాపానసతి ఉంది.
అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా ఉన్నాయి. ప్రతి చోట రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఈయన ఏం చేశాడంటే రూల్స్ అన్ని మొత్తం తీసేశారు. ఏ డ్రెస్ కోడ్ లేదు. సంసారంలో ఉండొచ్చు. నిర్వహణ చేయొచ్చు. మీ పనులు మీరు చేసుకోవచ్చు. మీకు ఖాళీ ఉన్నప్పుడు శ్వాసను గమనించండి అన్నాడు. నిజంగా ఆ కండిషన్స్ ఏమీ లేకపోతే వల్ల నేను ఈరోజు క్లాస్ చెప్తున్నానేమో మీకు. ఏ కండిషన్ లేదనేటప్పటికి ఓకే. బావుంది కదా ఇది. అలాగా ఎంతో మంది ఎన్నో రకాలుగా వచ్చిన వాళ్ళందరూ కూడా. కానీ దీంట్లోకొచ్చాక అసలు సత్యం అర్థమయ్యాక ఆయన్ని ఒక్కొక్కసారి నేను తలుచుకున్నప్పుడు మనం ఎప్పుడన్నా సరే ఏదన్నా క్లాస్ చెప్పినప్పుడు గాని, ఎక్కడికైనా దూర ప్రాంతాలకెళ్ళినప్పుడు గాని, ఈ జస్ట్ బండి మీదెళ్ళినా లేదా కారు మీదెళ్ళినా సరే, మనం ఏదో ఇంత కష్టపడిపోతున్నాం కదా! మనకన్న ఫీలింగొచ్చినప్పుడు వెంటనే ఆయన్ని తలుచుకుంటాను నేనసల. అసలు ఎలా తిరిగారండి అసలు నిజంగా. మీ పాదాలుంటే నిజంగా పట్టుకు తిరగాలసల. మీ పాదాలకు నిజంగా నమస్కారం పెట్టాలనిపిస్తది నాకు. ఎందుకంటే ఆయన ఒక మనిషికి క్లాస్ చెప్తం గురించి 70, 80 కిలోమీటర్లు బస్సులో ఇన్ని పుస్తకాలు పట్టుకొని సంచేసుకొని, ఆ సంచి పట్టుకొని ఎళ్ళేవాడంట అక్కడికి. ఆళ్ళు చెప్పిన టైం కన్నా ముందెళ్లి కూర్చునేవాడంట. ఆళ్ళేం చేసేవారు, రమ్మనేవారు. ఈయనెళ్ళే టైంకి అక్కడ ఉండేవారు కాదు. సరే అని చెప్పేసి మళ్ళీ అక్కడ ఒక పేపర్ మీద సార్ నేనొచ్చాను సార్. మీరు లేరు. మళ్ళీ ఇంకొక్కసారి అవకాశం ఇస్తే మళ్ళీ వచ్చి క్లాస్ చెప్తాను సార్ మీకని చెప్పేసి అక్కడ రాసి స్లిప్ రాసొచ్చేవారంట. రాగానే మేడము "ఎళ్ళిన పని అయిందా?" అంటే, "ఆ! అవుతుంది. అవుతుంది. మెల్లిగా అవుతదని" చెప్పాడంట. ఆ! ఒకరోజు కరెంట్ బిల్లు, కరెంట్ బిల్లు కట్టలేదు. కట్టకపోతే ఫీజు పీకేస్తాకి ఇద్దరు లైన్‌మెన్స్ వస్తే ఆళ్ళిద్దరిని కూర్చోబెట్టి ధ్యానం క్లాసులు చెప్పాడంట. చెప్పి ఆళ్ళిద్దరికి భోజనం పెట్టమన్నారంట. మేడం భోజనం పెట్టిన తర్వాత ఆళ్ళ పక్కకొచ్చి, "అమ్మ ఆయనకో నమస్కారం, మీకో నమస్కారం అమ్మ. ఇలా కరెంట్ బిల్లులు కట్టకపోతే మా ఉద్యోగాలు పోతాయమ్మా. ఏదో ఒక్క 2 రోజులు ఏదో రకంగా కట్టేయండమ్మా. ఫీజు తీర్తలేదమ్మా. 2 రోజుల తర్వాత వస్తామమ్మా. కట్టేయండమ్మా" అని బతిమాలి ఎళ్ళిపోయారంట. అంటే ఆయన దేనికోసం చేశాడు? మంచి జాబుంది. చక్కని ఫ్యామిలీ ఉంది. ఇద్దరు ఆడపిల్లలున్నారు. మంచి జాబుంది. ఎంత కావాలో అంత సంపాదించుకోవచ్చు అని కానీ ఇయన్నీ పక్కన పెట్టేసాడాయనసల. అంటే ఆయన ఏది చూసాడసల? ఆయన మంచి గురించి చూసుకోలేదు. ఈరోజు మనందరిని కూడా చూసాడాయన. మాట్లాడితే ఏమంటారు? 1,42,000 పిరమిడ్ మాస్టర్స్‌ని నేను తీసుకొచ్చా భూమి మీదకి అన్నారు. ఈరోజు ఆ 1,42,000 మంది క్లాస్ వింటున్నారు. ఆళ్ళిప్పుడు 1,42,000 మంది కొన్ని కోట్ల మందయిపోయారిప్పుడు. 100% ఎంతో గర్వంగా చెప్పే విషయం ఏంటంటే ఈరోజు కొన్ని లక్షల కుటుంబాలు, కొన్ని కోట్ల మంది హ్యాపీగా ఉన్నారంటే ఒకే ఒక్క కారణం శ్రీ బ్రహ్మ ఋషి సుభాష్ పత్రి గారు. ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర తీసుకోకుండా, ఒక్క రూపాయి ఎవరికీ అవసరం లేకుండా ధ్యానాన్ని జెప్పాడు. ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్. ఏదో మనం 4 క్లాసులు జూమ్ సెషన్‌లో చెప్పేసి ఏదో మనకన్నా గొప్పవాళ్ళు లేరనుకునే వాళ్ళందరికీ కూడా ఈరోజు ఒకటే మాట ఆయన పేరు చెడగొట్టకుండా, ఆయన చేసిన బాటను చెడగొట్టకుండా మనం ముందుకెళ్తే కొనసాగించండి. అంతేగాని మనం కొత్తగా క్రియేట్ చేయాల్సింది ఏమీ లేదు. ఆయన అన్నీ జేసేసారు. జస్ట్ మనం చేయాల్సిందేంటంటే కొత్త వాళ్ళకి ధ్యానం చెప్పటం మాత్రమే. ఏదో బ్రహ్మ విద్య అందరికి సులభంగా తీసుకొస్తాంటే అంత ఈజీ కూడా కాదు. ఎవరు ఒప్పుకోరు ఫస్టు. ఎందుకు ఒప్పుకుంటారు? హిమాలయ పర్వతాలకెళ్ళి కాషాయం బట్టలు కట్టుకొని ఒకే దేవుడిని ఒక
స్మరణ చేస్తా ఒకే దేవుడితో ఉండి ఆ మంత్ర జపాలని తీసుకున్న తర్వాత అప్పుడు కదా జ్ఞానం వస్తది. అప్పుడు కదా విజ్ఞానం వస్తది. అప్పుడే కదా జ్ఞానం అందుతది అనుకున్న రోజుల్లో జస్ట్ కళ్ళు మూసి కూర్చోవయ్యా నీకొస్తదని చెప్పడం అంటే అది ఎలా అంటే పూర్తిగా ఎంత పెద్ద సాహసం అంటే మఠాలు అంటే గురువులు, గురు పరంపర అంతా ఒక సైడ్ ఉంటే పత్రి సార్ ఒక్కడే ఒక సైడ్ ఉన్నాడు. మనకి ఈరోజు ఎవరన్నా ఒక స్వామీజీ వచ్చేటప్పటికి కంపల్సరీ పాదాభి నమస్కారాలు చేసుకుంటాం, హారతులు ఇస్తాం, పూజలు చేస్తాం. ఇవన్నీ కామన్. అన్ని కట్ చేసేది ఒకటే మాట. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గాడ్స్, మై డియర్ మాస్టర్స్. ఒక్క మాట అంతే. అంటే ఆయన ఆయన విజన్ ఎక్కడ దాకా వెళ్ళిందో చూడండి. ఈ రోజు మనం చెప్పుకుని ఈ క్లాస్ వరకు కూడా విజన్ తెలుసు ఆయనకి. ప్రతి సెకండ్ తెలుసు. ఎవరైతే పూర్తిగా నమ్మి ఆయన్ని నమ్ముకుని కూర్చున్న వాళ్ళు ఎవరికైనా సరే ఆయనే చూస్తాడు. ఏం అవసరం లేదు. మీకు మీకు జ్ఞానం వచ్చా, చదువుకున్నారా, ఏం లేదు. జస్ట్ ఆయన ఫోటో ఒక్క ఫోటో ఇంట్లో పెట్టుకోండి. కాసేపు కూర్చోండి అంతే. ఆయనే చూసుకుంటాడు అన్ని. నమ్మకం, విశ్వాసం అంటే. ఎందుకు చూస్తారండి? ఆయన అందరిని ఎందుకు చూస్తారండి? ఆయనకి ఇష్టమైన పని మనం చేస్తే చాలు. ఆయనకి ఇష్టమైన పని ఏంటి? ధ్యానం, ధ్యానం, ధ్యానం. మనం చేసుకోవాలి, వేరే వాళ్ళకి చెప్పాలి. అదొక్కటి చేస్తే చాలు. ఆయన మన దగ్గరే ఉంటారు. పత్రి సార్ ఎక్కడికి వెళ్ళిపోయారు. చాలా మంది పత్రి సార్ ఎక్కడికి వెళ్ళిపోలేదు. ఈ రోజు ధ్యానం చేసే ప్రతి ఒక్కళ్ళకి కొత్తగా జాయిన్ అయిన ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా పత్రి సార్ ఉన్నారు. నిన్న ఎల్బీ నగర్ క్లాస్ వెళ్తే ఒక మేడం వచ్చి కూర్చున్నారు ఇంకా. ఆ ఊళ్ళో పత్రి సార్ డైరెక్ట్ కనిపించాడు. క్లాస్ జరిగిన ఎవరు క్లాస్ చెప్పినా సరే ఎదురుగా ఫస్ట్ కూర్చుని క్లాసు నీది సారే. మనం ఎవరికైనా కొత్త వాళ్ళ క్లాస్ చెప్పాలి అంటే ఆ రోజు ఫస్ట్ క్లాస్ చెప్పేది కూడా పత్రి సారే. ఒక విషయం చెప్తా. ఏంటి అంటే మనం ఈరోజు ఆయన ఈ ప్రపంచానికే జ్ఞానాన్ని అందించిన మహనీయుడు కదా. అటువంటి మహనీయుడు ఆ రోజు ఎన్ని ఇబ్బందులు పడ్డాడో, ఎన్ని మాటలు పడి ఉంటాడు. అటువంటి మహనీయుడు మన ఇంట్లో పెడితే మనమే ఒప్పుకోం కదా. మనం కూడా ఒప్పుకోం కదా. ఏంటి ఇలా తిరుగుతున్నారు, అసలు మీకు సంబంధం ఏంటి, అదేంటి ఇదేంటి అంటూ. కానీ ఫస్ట్ వాళ్ళ కుటుంబానికి మనం ఒకసారి గట్టిగా తప్పట్లు కొట్టాలి. ఎందుకు అంటే అంత గొప్ప మొత్తం అందరూ కూడా గ్రేట్. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. ఒక మనిషి మొత్తం అన్ని ఇడిచిపెట్టి బయటికి రావడం అన్నది. ఆ రోజు వాళ్ళందరూ కూడా ఓకే. నా భర్త అని మేడం ఆఫ్ చేసిన, నా తండ్రి అని చెప్పి పిల్లలు ఆఫ్ చేసిన, ఈ రోజు పత్రి సార్ బయటికి రాలేదు. గ్రౌండ్ రియాలిటీలో మాట్లాడుకోవాలంటే నిజంగా ఒక ఫ్యామిలీ విడిచిపెట్టి బయటికి రావాలంటే మనిషి ఫ్యామిలీ సపోర్ట్ కావాలి. అలాంటి మహనీయుడికి ఆ కుటుంబ సభ్యులకి వాళ్ళకు కూడా పూర్తిగా ఈ రోజు పత్రిక సార్ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు వాళ్ళకు కూడా శుభాకాంక్షలు చెప్తూ పత్రి సార్ ఎక్కడికి వెళ్ళలేదు, ప్రతి ఒక్కళ్ళలోనూ ఉన్నారు. దీనికి ఉదాహరణకి నేను చెప్తా వినండి. ఈ రోజు కూడా ధ్యానం చేసే వాళ్ళకి ఎన్నో లక్షల మందికి మిరాకిల్స్ జరుగుతున్నాయి. వాళ్ళు ఏం చేస్తారు? జస్ట్ ధ్యానం చేస్తున్నారు, ధ్యానం చెప్తున్నారు, ధ్యాన ప్రచారంలో ఉంటున్నారు. ఏది ఉన్నా పత్రి సార్ చెప్తున్నారు. ఆటోమేటిక్ గా జరుగుతున్నాయి. ఇది జరగదని చెప్పేసి ఎవరినంటే నేను రెడీ మెడిటేషన్ మానేస్తాకి. ఎందుకు అంటే ఆయన మీద నాకు అంత ప్రేమ. మన గుండెల మీద చేసి చెప్పొచ్చు, ఐ లవ్ పత్రి సార్, ఐ లవ్ పత్రి సార్, ఐ లవ్ పత్రి సార్.
తల్లిదండ్రులు కూడా ఒక ఏజ్ వచ్చేటప్పటికి పిల్లల్ని కొంచెం పక్కన పెడతారు. పెద్దోడు అయిపోయాడు కదా అని. పత్రిసారి అలా పెట్టరు. పత్రిసారికి మనం ఇంకా చిన్నపిల్లలు. మా నాన్న చిన్న మిస్టేక్ ఏమైనా చేసినా సరే, ఇది ఇలా కాదు, ఇలా కాదు ప్రాక్టికల్ గా చూపిస్తాడు సారు. లెసన్ ఎంత బాగా చెప్తాడంటే అంత బాగా చెప్తాడు. మనం ఏమైనా ఒక మంచి పని చేసి వచ్చామా, వెంటనే ఎంత మంది పొగిడిన అవసరం లేదు. ఆయన వచ్చి ఒక్క మాట చిరునవ్వు నవ్వాడంటే చాలు, జీవితం ధన్యం అయిపోతుంది. మొన్న ఒక రోజు మొత్తం ఆయనతో ఒక రోజు మొత్తం ఉన్నా. సత్యలోకానికి వెళ్ళిపోయి సత్యలోకంలో కాసేపు మొత్తం ఒక రోజంతా ఉన్నా. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాము అంటే, ఆయన గురించి ఎవరికైతే తెలియదో వాళ్ళకి మాత్రమేనండి ఒక మనిషి మానవుడిగా వచ్చి ఇన్ని కోట్ల మంది ప్రభావితం చేస్తున్నది గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. మళ్ళీ ఇంకోటి ఏం చేశాడు ఆయన, మనకి జ్ఞానం చెప్పాడు బాగా. ఎన్ని మూగజీవాలను కాపాడాడు, ఎంత మందిని శాకాహారంలోకి తీసుకొచ్చారు, ఎంత మందిని అన్ని రకాల జబ్బుల నుంచి బయటపడేసి కొన్ని కోట్ల మందిని ప్రాణాలు కాపాడే శక్తి ఆయనకుంది. అదేంటండి, కొన్ని కోట్ల మందిని ప్రాణాలు కాపాడే శక్తి ఉన్నప్పుడు ఆయన చిన్న డిసీజ్ కి ఆయన ఇంటికి వెళ్ళిపోయారండి. ఆయన ఉండొచ్చు కదా అంటే, ఆయన వచ్చిన పని అయిపోయింది. ఆయన వచ్చిన పని పూర్తి చేసి పూర్తిగా విజయవంతంగా చేసి, మిగిలిన ఎన్ని తలాలు ఉన్నాయి ఈ విశ్వం కోసం ఇంకా ఎక్కువగా పనిచేస్తాయి. ఈ విశ్వంతో మమేకం అయిపోయారు. ఈరోజు పత్రిసార్ శక్తి, ఎవరన్నా పత్రిసార్ శక్తి గురించి తెలుసుకోవాలంటే, ఒకే నిమిషంలో కొన్ని లక్షల రూపాయల్లో ఒకేసారి ఒకే ప్లేస్ లో కాదు, అన్ని ప్లేసుల్లో కనపడగల శక్తి ఉన్న మహానుభావుడు పత్రిసార్. ఆఖరికి మీ రూపంలో, నా రూపంలో, ప్రతి ఒక్కళ్ళ రూపంలో కనిపించగలడు పత్రిసార్. అంత గొప్ప మహానీయుడు. ఆయన గురించి ఒక క్లాస్ కాదు నాకు, ఓ రోజు చెప్పినా సరిపోదు నాకు. ఒక సంవత్సరం చెప్పమంటే చెప్పేస్తాను. మిరాకిల్స్ అలా ఉంటాయి. ప్రతిదీ ఎంత క్లారిటీ ఉంటదంటే, మనం ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెప్పాలి, ఎవరితో మాట్లాడాలని కూడా మన పిన్ టు పిన్ చెప్తాడు ఆయన. సరికాని వ్యక్తి ఈ రోజు కూడా నా ఫోన్ కి, నాకు 4 సంవత్సరాల క్రితం ఇచ్చిన వరం ఏంటంటే, నా ఫోన్ ఈ రోజు కూడా సరికాని వ్యక్తికి కలదు. నా ఫోన్ పత్రిసారి ఇచ్చిన గిఫ్ట్ నాకు. నా ఫోన్ ఎవ్వరిని, నా నెంబర్ మీరు ఎంతమందికైనా ఇవ్వండి, నా ఫోన్ సరికాని వ్యక్తికి కలదు అసలు ఫస్ట్. అది పత్రిసారి ఇచ్చే గిఫ్ట్. ఎందుకంటే నేను వచ్చిన 3 మంత్స్ లోనే బాగా ఇంక అసలు వేరే వాళ్ళు అందరూ ఫోన్ చేసి ఈ డొనేషన్లు అంటారు, ఈ డొనేషన్లు అంటారు, అయ్యి అంటారు, అయ్యి అంటారు. నాకు చాలా చిరాకు వచ్చింది. చిరాకు రాగానే ఒకసారి ఆయన్ని చూశాను అలాగా, ఫోటోలో చూసా. ఏంటి సార్ ఇది, నాకు తలనొప్పి కాకపోతే ఎందుకోసం కూడా నాకన్నా అని కళ్ళు మూసుకున్నా. ఈ రోజు నుంచి సరికాని వ్యక్తి ఎవడో నీకు ఫోన్ చేయలేడు, నీకు ఫోన్ కాలదని చెప్పాడు. ఈ రోజు కూడా చాలా మంది నాకు ఫోన్ కలదు. లేదు వాట్సాప్ లో మెసేజ్ పెడతాం, అన్ని చేస్తే మళ్ళీ చూసి నేనే కాల్ చేస్తాను. ఆహా, ఓకే, ఈ అలారం ఇలా పని చేస్తుంది సరే అని చెప్పి నా ప్రొడక్షన్ నేను తీసుకుని వాళ్ళకి ఫోన్ చేస్తాను. అంటే అది ఎందుకు ఇచ్చాడు 4 సంవత్సరాల క్రితం నాకు, ఇంతమందిని బాగు చేస్తాకి ఇచ్చాడు, ఇంతమంది క్లాసులు చెప్తాకి ఇచ్చాడు, ఇంత గట్టిగా ప్రచారం చేస్తాకి ఇచ్చాడు. మిగిలిన వాళ్ళందరికీ ఎలా చెప్తారో ఏం చెప్తారో నాకు తెలియదు, కానీ నాకైతే రోజుకు 1 గంట సేపు ధ్యానం చేయమని చెప్పారు, 4 గంటలు ప్రచారం చేయమని చెప్పారు. 4 గంటలు కాదు, 8 గంటలు అయిపోతుంది, ఒకసారి 10 గంటలు అయిపోతుంది. నాకు ఈ వారంలో అసలు సెలవే లేదు. ఈ రోజు కూడా సెలవు లేదు, బయటకు వెళ్ళి వచ్చాను నేను. అంటే ఇక్కడ ఏదో గొప్పగా చేసేస్తున్నా అని చెప్తలేదు. ఇక్కడ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఆనందం, బ్రహ్మానంద స్థితిలో ఉంటున్నాను నేను.
ఎంత ఆనందం అంటే ప్రతి నిత్యం ఆనందమే, ప్రతి సెకండు ఆనందమే. ఇందాక మీ అందరికి మెడిటేషన్‌లో కూర్చోబెట్టి నేను చేసిన పాట ఏంటంటే, పత్రి సార్ పుట్టినరోజు పాట టీఎంసీ నుంచి తీసుకొచ్చి మన దాంట్లో ఏసా. ఆ పాట వింటుంటే, ఆ పాట విని ఆయన చూస్తుంటే చాలు కడుపు నిండిపోతుందసలు. భోంచేయక్కర్లేదు. ఆయన ఫోటో ఉంటే చాలసల. ఏమన్నా వచ్చిందా ఇలా చూస్తే చాలు అంతే. ఆన్సర్ ఆయనే ఇచ్చేస్తాడు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైన నీతి ఏంటసల? ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఆయనకి అసలు నిజంగా ఏం ఇవ్వాలి? పత్రి సార్‌కి నిజంగా శిష్యులమంటే ఏం చేయాలన్నది నేర్చుకోవాలి. ఏం చేయాలి పత్రి సార్ శిష్యులంటే? అంత గొప్ప గురువు దొరికినందుకు రేపొద్దున మనందరం కూడా మంచిగా ఒక పండగ వాతావరణం కింద ప్రతి ఒళ్ళ ఇంట్లోనూ మంచిగా పాయసం చేసి తినండి ఫస్ట్. మీ అందరూ పత్రి సార్‌లే. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్స్ పత్రి సారే. ప్రతి ఒక్కళ్ళకి హ్యాపీ బర్త్‌డే. ఎందుకంటే ఆయన చేసిన పని మనం కొనసాగిస్తున్నాం. పత్రి సార్ అంటే ఎక్కడ? పత్రి సార్ అంటే ఆయన ఒక్కాయన ఉన్నారా? పత్రి సార్ అందరిలోనూ ఉన్నారు. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్‌లో ఉన్నాడు పత్రి సార్. ప్రతి ధ్యానం చేసి ప్రతి మనిషిలోనూ ఉన్నాడు. అందు గురించి నిజమైన పత్రి సార్ యొక్క నిజమైన శిష్యులు ఎవరన్నా ఉంటే రేపొద్దున మనం చేయాల్సిన పని రేపొద్దున మన సంక్రాంతి, దీపావళి ఏది చేసుకున్నా చేసుకోని పత్రి సార్ పుట్టినరోజు చేసుకుందాం. రేపొద్దు నుంచి ఇంకా బాధ్యతగా మనం ఏం చేస్తామంటే, యెస్ సార్. ఈ రోజు నుంచి నేను ఇంకా ఎక్కువ మందికి చెప్తాను. ఇప్పటిదాకా నెలకు 10 మందికి చెప్తే ధ్యానం, 20 మందికి చెప్తానని చెప్పుకోండి. లేదండి నేను ఇప్పటిదాకా ఎవరికీ చెప్పలేదు. ఈ రోజు నుంచి చెప్తా. రోజుకి ఇద్దరికన్నా చెప్తా. లేకపోతే ఒకళ్ళకన్నా చెప్తా. లేకపోతే నెలకి ఒక 10 మందిని తీసుకొస్తాను మీకు మీరే చెప్పండి పత్రి సార్. ఎందుకు తీసుకురావాలండి? మనం చేస్తున్నాంగా సరిపోతది కదా! అంటే, మనం ఆనందంగా ఉన్నాం. మరి మిగిలినోళ్ళు ఆనందంగా ఉండొద్దా? ఈరోజు ప్రతి చోట క్లాసులకెళ్ళినప్పుడు ఇన్ని కేసులుంటున్నాయి ఎక్కడికెళ్తున్నా సరే. ఎవ్వరు ఆనందంగా లేదు. దుఃఖంలో ఉన్నారు ధ్యానం లేనోళ్ళందరూ. ధ్యానం లేనోళ్ళందరూ దుఃఖంలో ఉన్నారు. నేను చెప్తున్నా 100%. ఎందుకంటే చిన్న చిన్న సమస్యల్ని బాగా పెద్ద పెద్దయి చేసేసుకొని, జీవితం నుంచి ఎలాగ బయటికి పడాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. మనకు తెలిసిపోయిన దారి. పత్రి సార్ పూర్తిగా క్లారిటీ ఇచ్చేసాడు. రూట్ మ్యాప్ నాకు ఈరోజు రూట్ మ్యాప్‌తో సహా ఉంది నా లైఫ్. అలాంటిది మనం ఆళ్ళందరికీ కూడా దారి చూపించాలి. దారంటే పెద్ద మనం ఏదో ఆళ్ళ బరువులు మోయక్కర్లేదు, ఈళ్ళేం చేయక్కర్లేదు. బాబు ఇదిగో ఈ పరిస్థితి నుంచి బయటికి రావాలంటే ఇలాగ ధ్యానం చేసుకో. ధ్యానం చేసుకో. ఈ జ్ఞానమే కాపాడుతది నిన్నని చెప్పేసి చెప్పాలి. ఈరోజు చాలా మందికి మన గ్రూప్‌లో కాదు బయటోళ్ళకి కూడా నాకు తెలిసిన వాళ్ళందరికీ కూడా చాలా మందికి ధ్యానం వల్ల సమస్యలు తీరిపోతున్నాయి. 100% తీరిపోతున్నాయి. తీరిపోతుంటే ఎలా తీరుతున్నాయి అంటే అలా చేసి ధ్యానంలో నమ్మకం, విశ్వాసం పత్రిసారి మీద పెట్టుకొని ధ్యానం చేస్తే తీరిపోతున్నాయి. ఆ తర్వాత మనం అసలు క్రెడిట్‌లు ఏమి తీసుకోవద్దు. ఓకే. మనం ధ్యానం చెప్పింది వల్ల ఎవరో ఒకళ్ళు బాగుపడ్డారు. ఓకే. అది మనం తీసుకోవద్దు. సార్ థాంక్ యూ చెప్పు పత్రిసారి నువ్వు ధ్యానం చేసుకోమని చెప్పాలి. ఎందుకు అంటే, ఎందుకు తీసుకోవద్దు అంటే, ఈరోజు మనకి పొగుడుతున్నారు బాగానే ఉంది. మనం బాగా తీసుకుంటాం. రేపు పొద్దున్న తిడతారు. అదెవడు తీసుకుంటాడు? ఆ శక్తి మనకుందా? ఆ శక్తి మనకుందా? ఆయన రెండిటిని కూడా సమాన దృష్టితో చూసాడాయన. ఆ రెండిటిని కూడా సమాన దృష్టితో చూసాడాయన. ప్రతి దాన్ని ఇక్కడ రెండే విషయాలుంటాయి గుర్తుపెట్టుకోండి. సృష్టిలో, సృష్టిలో 2 విషయాలుంటాయి. ఏంటి అంటే నమ్మకం, విశ్వాసం. నమ్మకం అన్నది ఏంటంటే మనం ఎప్పుడైతే ఎవరి మీదన్నా జస్ట్ ఏంటంటే ఒక టెంపుల్‌కెళ్ళామనుకోండి. ఆ టెంపుల్‌కెళ్ళినప్పుడు ఆ దైవం
అక్కడున్న దేవుడు బాగా శక్తివంతుడు, మనకు అన్ని పనులు అయిపోతాయని చెప్పేసి మనకు ఎవరన్నా చెప్తే అప్పుడు ఏమవుతుందంటే ఒక నమ్మకం ఏర్పడుతుంది. నమ్మకం ఏర్పడుతుందంటే వేరే వాళ్ళు చెప్పిన మాటలు బట్టి నమ్మకం ఏర్పడుతుంది. పిలుస్తుంది. నమ్మకం ఏర్పడుతుంది. అయితే విశ్వాసం ఎప్పుడు ఏర్పడుతుంది? అసలు విశ్వాసం అంటే ఏంటి? ఈ ఈ అనంత కోటి విశ్వం ఎంత బలంగా ఉందో, ఆ బలానికి మనకి ఎప్పుడైతే ఆ నమ్మకం కలిగిందో, అంత బలంగా మనం ఎప్పుడైతే విశ్వసించామో, ఎప్పుడైతే అది నమ్మామో, ఆ రోజు మాత్రమే విశ్వాసంతో మన పని జరుగుతది. పత్రిసార్ అంటే విశ్వాసం. ఈ విశ్వం ఉంది అంటే అది ఎంత నిజమో, పత్రిసారి ఈ సృష్టి మొత్తానికి నిలబెట్టి శక్తి ఉన్నది కూడా అంతే నమ్మకం. ఈరోజు పత్రిసార్ గురించి నా ఒక్క అనుభవాల్లో కొన్ని చెప్తా వినండి. ఏంటి అంటే, ఇక్కడ ఒకటి ఏంటంటే, ఒకసారి నేను ధ్యానంలోకి వచ్చిన కొత్తలోను నాకు ఒకటి అనిపించింది. ఏంటంటే, ఎవరు ఈ పత్రి సారు మొత్తం నన్ను అటేపుగా అడాప్ట్ చేసేసుకున్నాడు మొత్తానికి. అసలు ఎవరైనా నేను రోజు శుభ్రంగా శివుడి దగ్గరికి వెళ్ళేవాడిని, శివుడికి నీళ్ళు వేసుకునేవాడిని, అభిషేకం చేసుకునేవాడిని, వచ్చేవాడిని శుభ్రంగా, రోజు శివాలయానికి వెళ్ళేవాడిని. కానీ ఈయన మొత్తం ఈయన వైపు తిప్పేసుకున్నాడు. ఎవరు అని కూర్చుంటే, ఆ రోజు నాకు మెడిటేషన్ లో నాకు అనిపించింది ఏంటి అంటే, ఒక చెట్టు కింద షిరిడి సాయిబాబా కూర్చుని ఉన్నాడు. కూర్చుని ఉన్నప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు పక్కన ఉన్నారు. ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి ఒక అంశ వెళ్తుంది. వీళ్ళ ముగ్గురు దగ్గర నుంచి ఒక అంశ వెళ్ళగానే ఆయన పత్రిసార్లా మారిపోయాడు. నేను చూసా రియల్ గా చూశాను ధ్యానంలో. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం, మీరు మీరు దైవశక్తి అంటే సృష్టిలో ఎంత శక్తి ఉందో పత్రిసారి దగ్గర కూడా అంతే శక్తి ఉంది. మనకి ఏదో మనం ధ్యానం చేసేటప్పుడు కళ్ళు మూసుకుని ఏదో పిల్లి పాలు తాగుతున్నట్టు, మనం ఏదో పత్రిసారికి తెలియదు కదా, మనం ఏదో చేసేస్తున్నాం కదా, అది కదా ఇది కదా అనుకున్న వాళ్ళందరికీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పత్రిసారు ధ్యానంలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని పత్రిసారు చూస్తాడు, మానిటరేషన్ చేస్తాడు. వీడు పనికి వస్తాడా పనికి రాదా అని కూడా చెక్ చేస్తాడు పత్రిసారు. పనికి వచ్చిన ఉంచుతాడు, పనికి రాకపోయినా ఉంచుతాడు. పనికి వచ్చిన ఏం చేస్తాడంటే, వరే నువ్వు క్లాసులు చెప్పని పంపిస్తాడు. ఆడు ఇంకా కొంచెం బాగా చేసి వాడైతే, ఒరే బాబు నువ్వు ఎక్కడన్నా పిరమిడ్స్ కట్టరా అని చెప్పి పంపిస్తాడు. ఇంకా బాగా పనికి వచ్చేవాడైతే, ఒరే నువ్వు ఆ ఊరు వెళ్ళి ఊరంతటా ప్రపంచాన్ని మార్చేసి పంపించేస్తాడు. లేదు పనికి రాడా, ఓకే సరే నువ్వు ధ్యానం నువ్వు చేస్తా, అక్కడ ఉన్న వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో చెప్తా, అక్కడి నుంచి ఎవరో ఒకళ్ళు కొత్తగా చెప్పేవాళ్ళు చెప్తా ఉండరా, రోజు కొత్త క్లాస్ చెప్పరా అని చెప్పి చెప్తారు. ఒక్కళ్ళని ఒక్కో స్థితిలో పెడతాడు. వీళ్ళు కొత్త వాళ్ళకి చెప్పగలరు బాగా, అంటే కొత్త వాళ్ళ దగ్గర పెడతాడు. వీళ్ళ గ్రౌండ్ వర్క్ బాగా చేస్తారు, ప్రచారం బాగా చేస్తాడు, ప్రచారం దగ్గర పెడతాడు. అలాగే ఏంటంటే పత్రిసారు ఒక్కొక్కరికి ఒక్కో డిజిగ్నేషన్ ఇచ్చేస్తాడు. వాళ్ళందరినీ ఆ స్థాయిలో పెడతాడు. మనం పత్రిసార్ దగ్గర నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ రోజు ఎవరిని ఆయనకి ఎంత ఇబ్బంది పెట్టినా సరే ఎక్కువ మాట కూడా అనలేదు. పత్రిసార్ కొట్టారు అంటారు కదా, పత్రిసార్ కొట్టింది వాళ్ళకి ఏమన్నా అనారోగ్య సమస్యలు ఉంటే, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ఏదైతే సరికాని ఆలోచనలు మాత్రమే ఆయన ఇలా కొట్టివాడంట. తర్వాత మళ్ళీ ప్రేమగా తీసుకొచ్చి ఆయన భోజనం పెట్టేవాడంట. ఆ రెండు ఉన్నాయి ఆయన దగ్గర. ఫస్ట్ విషయం చెప్పరు, కొట్టారు అని చెప్తారు. తర్వాత ఏం జరిగిందో చెప్పరు. ఆ కొట్టించుకున్న వాళ్ళందరూ కూడా లైఫ్ నుంచి చాలా సెట్ అయిపోయింది. ఆయనకన్నా పెద్ద మాస్టర్ ఎవరు లేరు. ఒక మాస్టర్ ఉన్నాడు జ్ఞానానికి. దీన్ని బట్టి అర్థం చేసుకొని మనం ఎంత ఎదిగినా సరే
జస్ట్ ఆయన్ని తలుచుకొని ఆయన బాటలో ఎళ్తే సరిపోతది అంతే. మనం కొత్తగా చేయాల్సింది ఏమీ లేదు. కొత్త వాళ్ళకి చెప్పండి. కొత్త వాళ్ళకి చెప్పండి. కానీ ఆళ్ళకి ఏమైనా ఇబ్బందులుంటే ఇలా చేసుకో ధ్యానంలో ఇలా చేసుకుంటే మన ఎక్స్‌పీరియన్స్ చెప్పి నేను ఇలా బయటకొచ్చాను. మన ఎక్స్‌పీరియన్స్ చెప్పి మనం బయటికి తీసుకురావాలంతే. మనం చేయాల్సిన పనది. అంతేగాని వాళ్ళకి అది చేసేస్తే అయిపోతది. ఇది చేసి ఎవ్వరు ఏది చేసినా సరే ఎండ్ ఆఫ్ ది డే అన్న రోజున ఎవరి జ్ఞానం వాళ్ళనే కాపాడుతాది. అంతకు మించి ఏది కాపాడదు.